విభజనకు వ్యతిరేకంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ ఉద్యమం మహోగ్ర రూపం దాలుస్తోంది. పల్లె పట్నం అనే తేడా లేకుండా సమైక్య ఉద్యమం హోరెత్తింది. రాస్తారోకోలు, మానవహారాలు, ధర్నాలు ఇలా అన్ని రూపాల్లో జనం నిరసన తెలుపుతున్నారు. విద్యార్థి, ఉద్యోగ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించారు. రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తూ కృష్ణా జిల్లాలో సమైక్యవాదుల నిరసనలు మిన్నంటాయి. విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద కార్మికులు, న్యాయవాదులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయాన్ని చుట్టుముట్టిన న్యాయవాదులు సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. విజయవాడలో వైకాపా నాయకులు ఎంపీ లగడపాటి ఇంటిని ముట్టడించారు. సమైక్యాంధ్ర ఉద్యమ కార్యాచరణపై సమావేశమైన రాజకీయ, విద్యార్థి, ఉద్యోగ, న్యాయవాద ఐకాస ప్రతినిధులు వచ్చే నెల 5వ తేదీలోపు సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, పార్లమెంట్, రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ 5వ తారీఖు లోపల ఆ రకమైన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం గనక తీసుకోకపోయేటట్టయితే ఖచ్చితంగా మన సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి గౌరవ కేంద్ర మంత్రులు అట్లాగే పార్లమెంట్ సభ్యులు కూడా రాజీనామా చేయటం ద్వారా రాజ్యాంగ సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క మెజారిటీయే మనుగడలో పడి వారు అప్పుడు గాని వారికి సెగదగలదు. గుంటూరు జిల్లాలో రెండో రోజు ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. శ్రీమేధ విద్యాసంస్థ కార్యాలయంపై సమైక్యవాదులు దాడి చేశారు. బాపట్లలో సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. తెనాలి డిపోకు చెందిన ఓ బస్సు అద్దాలు పగలగొట్టారు. జిల్లాలో ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడ్డాయి. బ్యాంకులు, ఇతర వాణిజ్య సముదాయాలు కూడా తెరుచుకోలేదు. మంగళగిరిలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. గుంటూరులో సమైక్యవాదులు మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇంటిని ముట్టడించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రాంతీయ పార్టీలు పోటీపడి రాష్ట్ర విభజన కోరుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మంత్రి అన్నారు. మేము తెలంగాణకి సిద్ధం, కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం చెప్పట్లేదు అని అంటాం. జాతీయ పార్టీలు కూడా మేము వస్తే ఇస్తామని చెప్పేసి చెప్పడం. మరి ఈ రోజున మీ అందరూ తెలుసు, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి కాదు. యూపీఏ ప్రభుత్వం అనేక పార్టీలు కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం, యూపీఏ భాగస్వామ్య పక్షాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటి వల్ల ఈ రాష్ట్రంలో ఈ దురదృష్టమైనటువంటి సంఘటన రావడానికి కారణం. ప్రకాశం జిల్లాలో రెండో రోజు బంద్ కొనసాగింది. చీరాలలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. కారంచేడులో కేంద్ర మంత్రి పురంధేశ్వరి ఇంటిని విద్యార్థులు ముట్టడించారు. మార్కాపురంలో ఇంజనీరింగ్ విద్యార్థులు భారీ ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస నెల్లూరులో భారీ ధర్నా నిర్వహించింది. 48 గంటల్లో సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేసింది. విద్యాసంస్థలు బంద్ పాటించాయి. ఎన్జీఓ, విద్యార్థి సంఘం నేతలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇంటిని ముట్టడించారు. దుకాణాలు మూయించి జాతీయ రహదారిని దిగ్బంధించారు. కావలిలోనూ విద్యార్థి సంఘాలు నిరసన ప్రదర్శనలు చేశాయి. ఆత్మకూరులో ఆందోళనకారులు ఆటోలు, ప్రైవేటు బస్సు అద్దాలను ధ్వంసం చేశారు.
ఇప్పుడు కాసేపు విరామం.